ఇరుకనే సెర, నీకు ఏ సెర ఉంది? అనారోగ్యం అనే సెరవు నీ మీద ఉందా? వ్యాధి నిన్ను తినివేస్తుందా? ఎవరైనా మాటి మాటికి మనల్ని దెప్పినప్పుడు, లేకపోతే చూటిపోటి మాటలతో మనల్ని అన్నప్పుడు, ఏంట్రా బాబు నాకు ఈ సెర, ఏంటి ఈ సెరలో పడ్డాను అంటారు ప్రతి ఒక్కరు. మరికొందరు మనకు మనమే సెర తెచ్చుకుంటాం. చెప్పు నా తల్లి, నీకు దేవుడు పెట్టిన సెర ఉందా? నీవు నీ చేతులతో చేసుకున్న సెరలో నువ్వు పడి నలిగిపోతున్నావా? సెర ఎట్టి రకంగా ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. ఆ మాట ఏంటో తెలుసా? నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి సెర నీ మీద ఏలిబడి చేస్తున్నావా, వ్యాధి అనే సెరలో ఉన్నావా, అనారోగ్యము చేత సెరలో కుమిలిపోతున్నావా, లేకపోతే ఈ బందిలు కొలుములో సెరానే కొంపటలో నలిగిపోతున్నావా, బిడ్డల చేత సెరపడుతున్నావా, మన ఇంటిలోనే ఉంటూ మనలోనే ఉంటూ మనకి పడక సెర నువ్విస్తున్నావా, నీ బిడ్డలు నీ మాట వెనుక సెరపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, ఇటువంటి సెర అయినా దేవుడు నిన్ను విడిపించటానికి, నన్ను విడిపించటానికి సిద్ధముగా ఉన్నాడు. మరి నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? దేవుని యొద్ద విచారిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? ప్రార్థిస్తున్నానంటే సరే, చిన్న అవకాశం దేవునికి ఇచ్చి చూడమ్మా. దేవుడు విడిపించటానికి, దేవుడు సహాయం చేయడానికి ముందుగా ఉన్నాడు.